నాకు వచ్చిన రోగం పోవడం లేదు. నా జీవితం ఈ రోగంతోనే గడిచిపోతుందేమో అనుకున్నావా? ఈ భూమి మీద నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు వచ్చి నీకు సహాయం చేస్తారని ఎవరి నుంచి ఏమీ ఆశించకు. అయితే నీకున్న రోగాన్ని తొలగించి నీ అక్కర్లన్నీ తీర్చగలవారు ఒకరున్నారు. ఎవరో చెబుతాను, వింటావా నా ప్రేణేస్తమా? ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా తానే స్వయంగా చెబుతున్న మాట. నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనం. చూస్తే నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. అయితే విశ్వాసంతో నీవు ఆయనను ప్రార్థిస్తే ఈ భూమి మీద నీకున్న అన్ని విషయములలో సమృద్ధి కలగజేస్తాడు. ఏ రోగమును నిన్ను ఆవరించదు, ఏ దుష్ట సాతాను నీ దగ్గరికి రాదు. ఎవరి కోసము నీవు ఎదురు చూడవలసిన అవసరం ఉండదండి. ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయనే అని తెలుసుకుని దేవుని ఎడల కృతజ్ఞత విశ్వాసం కలిగి జీవించు. అప్పుడు ఆ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును.